తోటి సహచర నాయకులకి పత్రికా సోదరులకి బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఇక్కడ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అంగన్వాడీ టీచర్స్కి, హెల్పర్స్కి, సూపర్వైజర్స్కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసినందుకు చాలా సంతోషం. ఇవాళ ఒక మంచి కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఏ కమిట్మెంట్ అయితే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ ఇచ్చిందో ఎన్నికల ముందు దానికి కొట్టబడుతూ రానున్న రోజుల్లో ఇవే కాకుండా మరెన్నో కార్యక్రమాలు చేయడానికి ఒక కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లే పరిస్థితి. అందులో భాగంగా ఇవాళ ఏవైతే ఈ ఫోన్లు పంపిణీ జరుగుతుందో మీకు ఫుల్ ప్రూఫ్గా, ట్రాన్స్పరెంట్గా మరింత మంచి సేవలు అందించడానికి ఈ ఫోన్ల ద్వారా మీ కార్యక్రమాలు సాగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో మీరు మీ విధులు నిర్వహించడానికి, మరింత విశిష్ట సేవలు అందించడానికి ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలతో మనం మళ్ళీ కలుసుకోవాలని నేను మనసా వాచ ఆకాంక్షిస్తున్నాను. పిఓ మేడం గారు మీరు కింద కూర్చున్నందుకు వారు అపాలజీ చెప్పారు. అమ్మ మీరు అపాలజీ చెప్పకండి, మీరు నాకు కుర్చీలు ఇచ్చారు, మీరు జాగా సరిపోకపోవడం వల్ల మరి అందరు కూడా కింద కూర్చోవడం జరిగింది. ఏం పర్వాలేదు, అందరితో కలిసి నా సోదరి నా అక్కచెల్లెలతో పాటు నేను కూర్చున్నాను కాబట్టి నాకేమీ ఇందులో నామోషం రానున్న రోజుల్లో మరి ఎన్నో కార్యక్రమాలు మనం నిర్వహించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి, కొంచెం వెయిట్ చేయాలి, మళ్ళీ కొంచెం లేట్ అయ్యాను. దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, మీరు మరిన్ని విశిష్ట సేవలు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీరు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు. ఇప్పుడైతే మాత్రమే సెల్ ఫోన్ చాలా బాగున్నాయి సార్. సార్ ఇంకొక విషయం ఏంటంటే మేము 42 రోజులు సమ్ చేసేటప్పుడు మీరు మాకు కాని ఇచ్చారు సార్. అదే కింద కూర్చొనే చేశారు. రావట్లేదు కానీ మా జీతం విషయం ఒకసారి మీరు అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు అంటే సార్ అదొక్కటే మాకు కొంచెం బాధగా ఉంది. కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం అయితే మమ్మల్ని ఆడపడుతుంది. ఎందుకంటే మేము చాలా పగత గుద్దాం సార్. ఓట్లయితే మా ఆ విధంగా మాకు నిలబెట్టారు సార్. మళ్ళీ మన ప్రభుత్వం రావాలి. కానీ మా ఉద్యోగుల విషయం బట్టి జీతాలు పెంచితే మళ్ళీ ఇంకా గుర్తెత్తుంది సార్.